యాహ్! ఇక తదుపరి రాశి మనం చూసుకున్నట్లయితే మాత్రానికి కర్కాటక రాశి. యాహ్! సో, ఈ కర్కాటక రాశి వారికి ఈ జాతకరీత్యా ప్రభావం ప్రకారం వారికి ఏ విధంగా ఉండబోతుంది? శుభం కలుగుతుందా? అశుభం కలుగుతుందంటారా? దాని తప్ప గురించి ఒకసారి తెలియజేయండి. తప్పకుండా అమ్మ. కర్కాటకం వారికున్న క్వాలిటీ ఫస్ట్ వాళ్ళలో ఫస్ట్ ఉన్న శక్తి యాహ్! చెప్తాను. అలర్ట్‌నెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఎమోషన్‌గా ఉంటారు ఓకే. కర్కాటక రాశి వారు. మీరు గమనించండి ఎండ్రికిచ్చ ఉంటుంది కర్కాటకానికి గుర్తు. అవును. మీరు ఎండ్రికిచ్చా. సముద్రంలో వెళ్తే గమనించండి కొంచెం శబ్దం వస్తే అది వెంటనే లోపలికెళ్ళిపోతుంది. 365 డిగ్రీస్‌లో ఎటైనా వెళ్ళగలుగుతుంది. అవును. పక్కన కన్నం చేసుకొని లోపలికెళ్ళిపోతుంది. అంటే అంత సేఫ్టీగా ఉంటుంది. అంత సున్నితంగా ఉంటారు. అంత సేఫ్టీగా ఉంటారు. చిన్న అందుకే సౌండ్ వచ్చినా వెంటనే అందుకే వెళ్ళిపోతుంది. కర్కాటకం వారు కూడా అంత అలర్ట్‌గా ఉంటారు. అంత ఓకే. ఎమోషన్‌గా ఉంటారు. మదర్‌లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అంటే హ్మ్. ఎదుటి వారికి అయ్యో! వాళ్ళకేం కావాలనే సహృదయం ఎక్కువగా ఉంటుంది ఓకే. కర్కాటకం వారికి. అయితే వీరికి గురువు దశమంలో సంచరిస్తున్నాడు. హ్మ్. గురువు దశమంలో సంచరించడం అనేటువంటిది ఏం ఫలితాలు ఇస్తుంది ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే వీళ్ళకి గురుబలం కొంతవరకు దశమ గురువు మంచివాడు. హ్మ్. ఒకటి. రెండవది ఏమిటి కర్కాటకం వారికి చూసుకున్నట్లయితే ఇక్కడ 3లో కేతు ఉన్నాడు, భాగ్యంలో రాహు ఉన్నాడు, అష్టమ శని నడుస్తుంది. హ్మ్. చాలా మంది భయపడుతుంటారు. అమ్మో! అష్టమ శని, అమ్మో! ఏలినాటి శని, అమ్మో! భయం. అర్ధాష్టమ శని అసలు అంటారు. ఎలినాటి శని అంటే చాలా మంది భయపడిపోతారు గురువు భయపడుతూ గారు. ఉంటారు. కానీ నేనేమంటానంటే మీరు అష్టమ శని అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లేట్ అవ్వడం, ఒక హ్మ్. పనికి 4 సార్లు తిరగడం. సో, అవుతుంది గానీ కొంచెం లేట్ మీరు అవుతుంది. నేనేమంటానంటే ఇప్పుడు మీరు ఒక పనిని కంటిన్యూస్‌గా 4 సార్లు చేశారు. మీరు హ్మ్. ప్రాక్టీస్ పెరగడం వల్ల మీరు పర్ఫెక్ట్ అవుతారా? అవ్వరా? అవుతారు. ఖచ్చితంగా అవుతారు. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు. మనకు పర్ఫెక్ట్. సామెత ఉంది. హ్మ్. అంటే ఏమిటి మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక పని 4 సార్లు చేయడం వల్ల. మీరు దాంట్లో పర్ఫెక్ట్ అవుతున్నారనుకోండి. ఎందుకు 4 సార్లు అవుతుందని బోర్ ఎందుకు ఫీల్ అవుతారు? భయం ఎందుకు ఖచ్చితంగా. పడతారు? పోనీ దీని యొక్క ప్రభావం మీకు తగ్గాలంటే కూడా మీరు చేయవలసింది ఏమిటంటే ఒకటి అష్టమ శని ఏం చేస్తుంది అంటే ఒకటి లేట్ ఇస్తుంది. అష్టమం అంటే లేట్ సాగేది. లేట్. హ్మ్. అబ్స్ట్రకిల్స్ ఇస్తుంటుంది కొన్ని కొన్ని పనులు. ఒక అబ్స్ట్రకిల్ జరిగినప్పుడు ఇంకొక మార్గం దొరుకుతుందమ్మా. మనకి హ్మ్. ఏదైనా ఒక ఆటంకం జరిగితేనే ఒక ఫెయిల్యూర్ అయితేనే దానిలో అసలు సక్సెస్ ఎలా అవ్వాలనే విషయం తెలుస్తుంది. తెలుస్తుంది. అండ్ ఉద్యోగంలో మార్పులు ఇస్తుంది అష్టమ శని హ్మ్. సర్వసాధారణంగా. ఎప్పుడు ఒకే టీమ్‌తో కాకుండా ఇంకో కొత్త వ్యక్తుల్ని కలుస్తున్నాం. అవును. కొత్త వాతావరణం తెలుసుకుంటున్నాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలి. ఎంతసేపు అంతేగాని అయ్యో! ఉద్యోగం పోతుంది, ఖాళీగా కూర్చుంటున్నాను, నిందలు పడుతున్నాను అష్టమ శని వల్ల. ఇది కాదు మనం అర్థం అవును. చేసుకోవాల్సింది. బికాస్ ఆఫ్ సాటర్న్ ఈస్ ద టీచర్. హ్మ్. మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన ఏం నేర్పిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలని చెప్తున్నాయి మన శాస్త్రాలన్నీ కూడా. అవును. అలాగే ఎప్పుడైతే మనకి ఈ యొక్క మేషరాశిలో గురువు ఉంటాడో ఇది ధనయోగాన్ని ఇస్తుంది కర్కాటకం వారికి. హ్మ్. మే వరకు చక్కటి ధనయోగాన్ని ఇస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మరి మే తర్వాత ధనయోగం రాదా అంటే అదేం లేదు వస్తుంది. సో, వీళ్ళ కొంచెం యోగం ఎందుకంటే మే వరకు ఇలా కాకపోతే ఉంటుంది. ఆ ఇంకొంచెం తర్వాత ఎక్కువగా ఉండదా వస్తుంది. అంటారు. అంటే రావాల్సిన బకాయిలు రావడం కానీ, ఎవరికైనా డబ్బులు ఇచ్చాం కొద్దిగా రావడం కానీ, ఎవరైనా డబ్బులు అడిగాను రావడం కానీ ఇవి ఇస్తుందన్నమాట. హ్మ్. అయితే ఇక్కడ మూడో స్థానంలో ఎప్పుడైతే కేతువు యొక్క సంచారం జరుగుతుందో, మూడో హ్మ్. స్థానం కేతువు మంచివాడు సహజంగా. ఏంటి? దేనికి మంచివాడు అనేది మనం తీసుకోవాలి. ఏవి మనం కట్ చేసుకోవాలో చెప్తాడమ్మా 3లో కేతువు ఉన్నప్పుడు. అంటే ఏంటి? నేను ఇట్లాంటివన్నిటికి కొంచెం దూరంగా ఉంటున్నాను. నా టైం అంతా వీటికి అనవసరంగా నేను హ్మ్. స్పెండ్ స్పెండ్ చేస్తున్నాను. చేస్తున్నాను. నేను దేనికి నా యొక్క సమయాన్ని స్పెండ్ చేయాలి, నేను దేని విషయంలో దూరంగా ఉండాలనేటువంటి కటింగ్‌లు ఇస్తాడక్కడ. హ్మ్. ఎప్పుడైతే మీరు మీ యొక్క జీవితంలో దేనికి మీ యొక్క లైఫ్‌ని వాడాలో తెలిస్తే అదే సక్సెస్ గుర్తుపెట్టుకోండి. ఓకే. అది కేతువు ఇస్తాడు. అయితే కేతువు థర్డ్ హౌస్‌లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా కర్కాటకం వారు అగ్రీమెంట్స్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. అగ్రీమెంట్స్ విషయంలో. అలాగే ఈ గురువు ఎప్పుడైతే మనకి మే మాసంలో మారతాడో, ఇప్పుడు ఈ కేతువుని కూడా కంట్రోల్ చేస్తాడు. అంటే ఏమవుతుంది? అనవసరంగా మనం ఏదైతే అగ్రీమెంట్ చేయబోతామో అక్కడ ఏదో కారణం చేత మనకు తెలిసి అయ్యో! ఈ అగ్రీమెంట్‌లో ఈ యొక్క క్లాజ్ ఉంది. సో, మనం ఈ హ్మ్. యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయం అవును. మనకు అర్థమయ్యేలా చేస్తాడు. అదేవిధంగా కర్కాటకం వారికి ఎప్పుడైతే మే మాసం నుంచి మారుతున్నాడో అక్కడ సినిమా ఫీల్డ్, క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి అదేవిధంగా ఎనీథింగ్ అంటే వీళ్ళు కొంతమంది ఐవీఎఫ్‌లు, ఐయూఎల్ చేయించుకుంటారు అవునవును. సంతానం కోసం. హ్మ్. సంతానం ఇటువంటి కోసం. విషయాల్లో యోగం కలగడం ఇటువంటివి ఇస్తాడు. దీంతో పాటు కర్కాటకం వారికి వృషభ రాశిలోకి ఎప్పుడైతే మే మాసం నుంచి గురువు మారుతాడో ఇక్కడ కూడా వివాహ యోగాన్ని ఇస్తాడు. కాకపోతే ఇక్కడ ఎట్లాంటి సందర్భంలో ఎలాంటి వాళ్ళని కలుపుతాడు ఇక్కడ అంటే వీళ్ళు చేసేటువంటి జాబ్‌లోనే కొంతమంది ఉంటారు. ఆ అమ్మాయిని, అబ్బాయిని చేసుకుంటే బాగున్నాను వాళ్ళని అడగడం ఇట్లాంటివి జరుగుతాయి. అంటే సేమ్ దాంట్లో హ్మ్. ఉండేటువంటి పరిచయాల వల్ల ఏర్పడుతుంటుంది అక్కడ. అవును. అదే విధంగా చూసుకున్నట్లయితే గురుగారు ఈ కర్కాటక రాశి వారి యాహ్! జాతకంలో ఒకవేళ దోషాలున్నా తొలగిపోవాలి. లేదంటే తగ్గుబాటు పట్టాలి అనుకుంటే సో, వారు ఏ విధంగా పరిహారం చేసుకోవాలి అంటారు? చెప్తానమ్మా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎలా అయితే కేతువు 3లో ఉన్నాడో హ్మ్. 9లో రాహు ఉన్నాడు వీళ్ళకి. అవును. సర్వసాధారణంగా అందరూ గూడా ఏంటంటే అమ్మా ఇప్పుడు ఈ మీనరాశిలో రాహు ఉన్నందుకు దేవతా ఆరాధనతో పాటు హ్మ్. పితృదేవత ఆరాధన కూడా ఖచ్చితంగా చేయాల్సిన సమయం ఇది. ఓకే. మీన రాశిలో రాహు వల్ల. హ్మ్. అందుకని మనం చేయవలసింది ఏంటంటే ముఖ్యంగా ఈ అందరికీ ఒక ఎత్తు అయితే కర్కాటకం వారికి ఒక ఎత్తు. అంటే అలాగా
కర్కాటకం వారు మరింత ఎక్కువగా చేయాలి పితృదేవతారాధన. అంటే కేవలం Okay. మీరు చేయడమే కాకుండా ఉమ్, ఇప్పుడు మనం చూడండి ఒక్కోసారి రోడ్డు మీద బ్రతికే వారికి ఎవరికో ఏదో అయిపోయింది. అవును. అప్పుడు అలాంటి వాడికి మీరు ఏం సహాయం చేయగలరు? ఎందుకంటే మనకి అగ్ని పురాణం కానీ అనేకమైన పురాణాల్లో చెప్తుంది ఏమిటంటే అనాథ శవానికి మీరు గనక ఏదైనా సహాయం చేయగలిగితే ఉమ్, 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుందట. okay. అందుకనే ఎవరైనా పాపం చుట్టాల్లోనే ఎవరైనా గతించారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాం, మనం ఏం సహాయం చేయగలం ఉమ్, ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ కర్కాటకం. అలాగే స్కందుని ఆరాధన ఉమ్, చేయాలి. స్కందారాధన ఎంత చేస్తే అంత మంచిది. ఉమ్, గయా లేదా మన కాశీ ఉమ్, క్షేత్రాలకు వెళ్ళడం చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఓకే. అదే విధంగా మీరు ఏమేమి దానం చేయాలంటారు గురువు గారు? మీరు ఎక్కువగా మినుములు దానం చేస్తే మంచిదమ్మా. మినుములు, okay. మినుములు ఉలవలు దానం చేయడం అనేటువంటి Hmm. చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. మినుములతో పాటు సిమెంట్ కలర్ వస్త్రం కూడా దానంగా చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే వస్త్రాన్ని దేవతలు ఆశ్రయించుంటారు. వస్త్రంతో సహా ఇచ్చిన దానం తొందరగా రిజల్ట్ ఇస్తుంది. అందుకే వస్త్రం ఇవ్వమని చెప్తారు మన వాళ్ళు. అందుకే చూడండి, Okay. మనం ఏదైనా పూజ చేసుకున్నప్పుడు కూడా కలశాల మీద వస్త్రాలు వస్త్రాలు పెడతారు. పెడతారు. ఆ రంగు వర్ణం పెడతారు, ఏ రంగు పెడతారు ఆ రంగు పెడతారు. అవును, అది కూడా వాస్తవం Yeah. గురువు గారు. సో గురుగారు, ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే ఒకవేళ వీళ్ళు ఆలయ దర్శనం చేసుకోవాలి అనుకున్నా గానీ, ఒకవేళ వీళ్ళకి మంచి కలిసి రావాలి అనుకుంటే, సో ఏ ఆలయ దర్శనం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? ఇందాక నేను చెప్పినట్టుగా కాశీ గయా కాశీ, దర్శనం ఆ. చేసుకోవడము, దత్తాత్రేయ ఆలయాలు చేసుకోవడము, స్కందుని ఆలయాలు దర్శనం చేసుకోవడం మంచిదమ్మా.